అందరికి హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్. ఈరోజు ఇంకా కూర అయితే తెచ్చాము, ఇంకా మటన్ అయితే తెచ్చుకున్నాం. కానీ ఇంకా ఇదిగో పూరి పిండి అండి, పూరి చేస్తాను. కిలో తెచ్చాను మార్కెట్ నుంచి. తర్వాత దానికి కాంబినేషన్ ఇంకా పూరి చట్నీ, శనగపిండి చట్నీ అండి. ఇంకా దుంపలు వేసుకొని, ఆలుగడ్డ దుంపలు వేసుకొని చట్నీ చేస్తాను శనగపిండితో, పూరి కూరతో. ఒకసారి ఎలాగో చేద్దాం రండి. ఇంకా పూరి పిండి వేసానండి, ఒక అరకిలో వేసాను. కిలో తెచ్చాను కానీ ఇంకా అరకిలో ఇంకా వేసాను. ఇగో పూరి పిండికి మైదా పిండి ఒక 2 స్పూన్ల వరకు, మైదా పిండి 2 స్పూన్లు. తర్వాత ఉప్పు, రుచి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాము. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి కలిపేసి. ఇలాంటి తలిపేళ్ళే కలపాలి, నూనె తప్పియాల పెద్ద తప్పియాలనే కలుపుకోవాలి. ఇంకా ఈలోగా ఆలుగడ్డ దుంప అనమాట, 2 దుంపలు చూపించాను కదా. ఇవి ఇంకా ఉడకబెడతాను. ఇంకా చట్నీకి శనగపిండి ఇంకా పూరికి చట్నీ బాగుంటుందండి. ఎవరికైనా పెట్టారో కానీ చాలా బాగుంటుంది. తర్వాత ఇడ్లీతో కూడా బాగుంటుంది. ఇంకా శనగపిండి చట్నీ చేస్తాం. ఇంకా పూరి కర్రీకి అండి కళాయి పెట్టాను. ఉల్లిపాయలు అయితే ఇలా సన్నంగా ఇలా కోసుకోవాలండి, తిన్నగా ఇలాగే కోసుకోవాలి. పూరి కర్రీకి ఆయిల్ వేసాను. దుంపలు ఇవి ఉడకబెట్టాను, బాయిల్ చేశాను, ఒలుసుకుందాం. మా ఊరు సైడ్ చాలా బాగుంటుందండి ఇంకా పూరి కూర. ఇంకా ఈ బంగాళదుంపలు అండి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఈ శనగపిండి చట్నీకి మెత్తగా ఉడకబెట్టాలి, ఇవి బాయిల్ చేయాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుందాం. శనగపిండి చట్నీకి ఇలా తిన్నగా ఇలా ముక్కలు కోసుకోవాలండి, ఇంత పొడుగ్గా. పూరి కూర అండి చట్నీ. ఇంకా తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కోసాను. పచ్చిమిరపకాయలు చిన్నగా కోసి ఇలా కోసుకోవాలి, చిన్నవి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు. తర్వాత కొంచెము శనగపప్పు, కొంచెం పోపుల్లాగా. ఇంకా జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు చిన్న చిన్న ఆలుగడ్డ ముక్కలు ఇలా కోసి పెట్టాను, బాయిల్ చేసినవి. ఇందులో వేసుకుందాం.
నీళ్ళు. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, రుచికి తగినంత ఉప్పు, పచ్చిమిరప, కొంచెం చిటికెడు కారం. అంతే. కాసేపు మూత పెట్టుకుందాం. ఆయిల్ వేసి పూరి పిండి మంచి కలుపుకొని పెట్టానండి. ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలు పెట్టాలి. ఇంకా పూరీకి అండి ఆయిల్ వేసుకుందాం. ఇంకా సండే స్పెషల్ అండి. మటన్ తెచ్చాము ఆల్రెడీ. ఇంక మా పిల్లలు పూరి చేయమంటే ఇంక చేస్తాను. ఇగో 2 స్పూన్లు శనగపిండి, 2-3 స్పూన్ల వరకు శనగపిండి వేసాను. ఇది మంచిగా కలిపి పెట్టుకోండి. ఇది ఇడ్లీతో కూడా చేసుకుంటారండి. బాగుంటుంది. ఇడ్లీతో చాలా బాగుంటుంది శనగపిండి చట్నీ. ఈ పూరితో కూడా బాగానే ఉంటుంది. ఇక ఉండలాగా ఉంది. కొద్ది చేయితో కలుపుకుందాం. ఇంకా ఇగో ఆలుగడ్డ అవన్నీ వేసాను కదా పూరి చట్నీకి. ఇప్పుడు ఈ శనగపిండి చట్నీ ఇలా కలిపి పెట్టాను, వేసుకోండి. ఇంకా పూరి అండి. ఈ పక్క ఇంకా పూరి వేపుకుంటాను. ఈ పక్క ఇంకా శనగపిండి చట్నీ.
ఇంకా పూరికి చట్నీ అండి, చలంపిండి చట్నీ. చూడండి ఒకసారి. బంద్ చేస్తాను ఇంకా. ఇంక ఇలా చేసుకోవాలండి. ఇంకా ఇగో ఇడ్లీతో కూడా బాగుంటుంది, పూరితో కూడా బాగుంటుంది. ఇంకా ఇగో పూరి చట్నీ నేను చేసే విధానంగా ఇలా చెయ్యండి, బాగుంటుంది పూరితో. పక్క పెట్టుకుందాం. లాస్ట్ ఇంకా పూరి అయిపోయిందండి, చల్లపిండి చట్నీతో పూరి. చూడండి ఎలాగుందో. ఒక లైక్ చేయండి, షేర్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, తప్పకుండా మర్చిపోవద్దండి. ఇంకా కొత్త వీడియోతో మళ్ళీ వస్తానండి. బాయ్ అండి. ఒక పొట్టు పెట్టేది మొత్తం తిందాం. ఎంత మెత్తగా ఉన్నాయండి, ఇంకా చాలా బాగుందండి, సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి, ఇంట్లో ఇలా చేయండి.